లవ్ స్టోరీ అంతేనా? లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి, ఆగవు. ఓకే. యెస్. ఇంకా చాలా సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉంటాయి. సభకు నమస్కారం. నిన్న పొద్దున్న 9:30, 10 నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను. ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రివ్యూ వచ్చిందండి. దాంట్లో ఏమి ఇచ్చారంటే, ఇంటర్వల్ ఎక్సలెంట్, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని ఇచ్చారు. నేను ఫస్ట్ హర్షాకి మెసేజ్ పెట్టాను, డైరెక్టర్కి. దట్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్ ఐ రిసీవ్డ్. ఏ లైఫ్లో అయినా, ఏ సినిమాలో అయినా ఇంటర్వల్ పాయింట్, క్లైమాక్స్ ఇంపార్టెంట్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ 2 బ్లాక్స్ని పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి. టు ది డైరెక్టర్, టు ది హీరో, టు ది ప్రొడ్యూసర్, టు ది మాస్టర్స్, అందరు, ప్రతి వాళ్ళకి. మధ్యాహ్నం తర్వాత థియేటర్లో బయటకు వస్తున్న యూత్ రివ్యూస్ చూశానండి. సంక్రాంతి సినిమా లాగా శివరాత్రి సినిమా కూడా ఉంటుంది. ఇది శివరాత్రి సినిమా, ఖచ్చితంగా శివరాత్రి సినిమా. నిన్న బ్రహ్మరాంబ దగ్గర నుంచి థియేటర్లు సిటీలో దద్దరిల్లిపోయినాయి ఈవినింగ్కి. రియల్లీ హ్యాపీగా ఉంటుందండి. ఒక మంచి సినిమా చేసినప్పుడు, మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు, మనుషులతో చేసినప్పుడు, ఒక పండగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమా వాళ్ళకి పండగ, ఇది మాకు పండగ, ఎంజాయ్ చేసే మీకు పండగ. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తానండి. అండ్ ఫేసెస్ ఆఫ్ ద సినిమా గోపి, ఎందుకంటే గోపీచంద్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఐ లవ్ అండి. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా అభిమానులం మేము. ఒక క్యారెక్టర్ పండించడమే కష్టం అండి. డ్యూయల్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం ఒక హీరోకి, ఎవరికైనా కూడా ఈ రోజుల్లో. కానీ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం కానీ, ఎమోషన్, ఆ క్యారెక్టర్స్ రెండిటికి ఆయన గోపీచంద్ నేను చాలా రోజుల తర్వాత పోలీస్ గెటప్లో చూస్తుంటే, యాజ్ యూ సెడ్, దిస్ ది బెస్ట్ లుక్ ఫిలిం నాకు. సెకండ్ క్యారెక్టర్ని చూసారా, దట్ ఈస్ ద సర్ప్రైజ్. ఈ రెండింటిని మాత్రం హ్యాట్స్ ఆఫ్ హీరో గారు, గోపి గారు, వండర్ఫుల్. ఆ 2 క్యారెక్టర్స్ పండడం అనేదే బికాస్ ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం, హీఈస్ ద ఫేస్. సో అది అంత అందంగా, ఎంత యాక్షన్ ఎంత తీసుకెళ్లారో అంత అందంగా ఆ 2 క్యారెక్టర్స్ పండించడం అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ టైం కమింగ్ టు ది డైరెక్టర్ హర్ష. నేను జనరల్గా అంటే యాక్టర్గా నేనేం నమ్ముతానంటే, లెంగ్త్, ఎంత రోల్ ఎంత లెంగ్త్ అని కాదు, ఎన్ని పంచెస్, ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నామని. నేను ఒకసారి క్యారెక్టర్ వినాలంటే ఆయన హర్ష గారు వచ్చారు, ఫస్ట్ టైం కలిసాను నేను. ఈ సినిమా ఒప్పుకుంది 3 అండి. ఫస్ట్ క్యారెక్టర్ అండి, నాకు తెలుసు ఈ క్యారెక్టర్ ఆయన అదే చెప్పాడు. సెకండ్ హాఫ్లో ఈ క్యారెక్టర్ నిలబడితే సెకండ్ హాఫ్ ఇంకొంత ముందుకెళ్తుందండి అన్నారు. ఫ్యాక్ట్, ఐ వాజ్ లాఫింగ్ త్రూ అవుట్ హిజ్ నరేషన్. రెండోది, లాంగ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ విత్ గోపీచంద్, చాలా రోజులు అయింది. ఐ ఫెల్ట్ హ్యాపీ ఎంజాయింగ్ దట్ వర్క్. థ్యాంక్స్ టు రాధామోహన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. మూడోది, హర్ష ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. కన్నడలో చాలా పెద్ద డైరెక్టర్, శివరాజ్ కుమార్ సూపర్ స్టార్తో ఎన్నో ఫిల్మ్స్ చేశాడు. వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, యువర్ లాంచ్డ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హార్టీ కంగ్రాచులేషన్స్. రెండోది, రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక చెప్పినట్టు ఆయన నాకు వస్తే చాలు అనే తృప్తి గల వ్యక్తి అండి. ఎక్కడ ప్రతి ఫ్రేమ్లో రాధామోహన్ గారు, శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు. ఆ రిచ్నెస్ కానీ, ఇందాక మాస్టర్లు చెప్పినట్టు, దిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి. ఇది మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫక్త్ మాస్ ఫిలిం అండి. యూ హ్యావ్ టు సిట్ అండ్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్, ఎంటర్టైన్మెంట్. సో దాన్ని ఆయన పెట్టిన దానికి 3వ రోజుకి వచ్చేస్తుంది, సండేకి. తర్వాత అన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆయనకి. సో హార్టీ కంగ్రాచులేషన్ రాధామోహన్ గారు. పేరున మాస్టర్స్ వాళ్ళు రియల్ లైఫ్లో సాత్విక్, కానీ రియల్ లైఫ్లో మాత్రం హైదరాబాదీ బిర్యానీ, మంచి హలీం. ఈ సక్సెస్ ప్రతి వాళ్ళకండి. మా డైలాగ్ రైటర్ అజ్జు, నా క్యారెక్టర్ పడినందుకు 2 మేజర్గా, ఒకటి డైరెక్టర్ గారు, రెండోది అజ్జు. నిన్న బ్రహ్మరాంబలో అయితే
దే వర్ రోలింగ్ లాఫింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనలీ ఫర్ దిస్ క్యారెక్టర్. పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూజిక్ సక్సెస్ అయింది, మా ఆర్ట్ డైరెక్టర్ గారికి. తర్వాత ఫోటోగ్రఫీ అండి, ఇదన్నీ కూడా కరెక్ట్గా ఒకే ముక్కలో చెప్పాలంటే ఇట్ వాస్ అ సింఫనీ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ అండి. ఇది మోస్ట్ ఎంజాయబుల్ మాస్ ABC సెంటర్ యూత్ ఫ్యామిలీ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అండి. దీంట్లో భాగంగా రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, శ్రీనివాస్ గారికి, టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. సో ఐ హోప్ మెనీ మోర్ excellent success from your banner అండి, and to our hero, to all our unit, to our director, hearty congratulations to one and all, hearty congratulations. Very happy celebration of Shivaratri ఇది మా సినిమా. థ్యాంక్ యూ.